జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో శుక్రవారం సీఎం కేసీఆర్ పాల్గొంటున్న సభా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి ఫోటోలు చూసుడు పేపర్ కోసం కూడా ఉన్నాయి కదా నర్సరీ కూడా సామాజిక సేవ అది కూడా చుట్టూ మట్టి. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి కొరుట్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ రేపు కరెక్టు 4:15 స్టార్ట్ అయిపోయి 4:45కి పూర్తిగా గంట సేపు ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. కొరుట్ల జరిగిన అభివృద్ధి, అదేవిధంగా రేపు ఇంకేదైనా అవసరం ఉన్న అభివృద్ధి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోట వింటాం. అన్ని విధాల అభివృద్ధి చేసినాం ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో. రేపు ముందు భవిష్యత్తులో కూడా ఇంకేమైనా మిగిలిపోయినా కూడా, మాటలిచ్చి మిగిలిపోయినా కూడా తప్పక ముందు సంజయ్ కల్వకుంట్ల వారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తాం. ఎవరైనా మిగిలిపోయినా కూడా చేస్తాం. ప్రజలెంబడి ఎప్పుడు ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రజలెంబడి నేను కూడా ఉండి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాని కోసం ఈ రాబో 5 సంవత్సరాల కాలం లోపల కొరుట్ల నియోజకవర్గం రూపురేఖలు మార్పే విధంగా అన్ని విధాల అభివృద్ధి నెంబర్ 1 నియోజకవర్గం తీర్చడానికి కోసం సర్వశక్తుల కష్టపడి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అందరం కూడా స్వాగతం పలుకుతాం. ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దాదాపు 60 నుంచి 70,000 మంది వేదిక మీదకి వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా కొరుట్ల పట్టణం ప్రక్కన ఉన్నది కనుక అన్ని చుట్టూ దగ్గర అయితే అన్న ఉద్దేశంతోనే పెద్దగుండ దగ్గర పెట్టుకోవడం జరిగింది. కొరుట్ల కానీ, ఇటు మెట్పల్లి కానీ, ఇటు మెట్పల్లి రూరల్ మండలం కానీ, అదేవిధంగా మల్లాపూర్ కానీ, ఇబ్రాపట్నం కానీ అన్ని దగ్గర అయితే అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. 3:30 వరకే మీరు వచ్చి మీ స్థానంలో మీరు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ 10 నిమిషాల దాకా 4కి వస్తారు కనుక మీరు అందరూ కూర్చోవలసిందిగా 1 గంటలనే వాళ్ళ మీటింగ్ అయిపోతుంది. మీరు అందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా కోరుతూ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను.
అసలు ఆ డబ్బా నీళ్ళు పెట్టుకుంటాం టవల్ ఒక్కటే కదా అది అయితే అండి इसको